డాడీ మనం ఇచ్చిన ప్రపోజల్ ఆస్ట్రేలియా వాళ్ళకి పిచ్చగా నచ్చేసింది. కన్ఫర్మ్ గా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. డాడీ నీకోసం నాయనమ్మ కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను చూడు. నాయనమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మాట్లాడవేంటి డాడీ? ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం డాడీ. అయినా ఈ విషయం నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ఫారిన్లో ఉన్న నిన్ను మన ఇండియా సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తుందని. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే నువ్వు రాలేదు. 20,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు. మీరొక్కరే నన్ను అర్థం చేస్తున్నారు డాడీ. మీ కొడుకుగా పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వస్తాను డాడీ. నాయనమ్మ సెరమనీ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి. హలో చంద్ర గారు, నేను వచ్చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏంటి అలా సపరేట్ గా కన్ను ముక్కు ఫోటో తీస్తున్నావు? నువ్వే కదా పెద్ద సైజ్ ఫోటో కావాలనో. ఇలా విడివిడిగా తీసి ప్రింట్ వేసామంటే పెద్ద అయిపోద్ది. ఫోటోగ్రఫీ గురించి తెలియకుండా మాట కదా. అయ్యో సార్ మీకు ఫోన్ వచ్చింది. అక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదేటి. రమణని చెప్పు. షట్ అప్ వత్తనా ఇడియట్. అలా ఎవరో? నేను కొండబాబునండి, సత్యగాడని మాట్లాడితే. ఈ జిడ్డుగాడు హైదరాబాద్ వచ్చాడండి. ఈడి బిల్డప్ వాళ్ళ అయితే లోకం అయిపోతాం. మీకు మేనేజర్ సత్యబాబు గారు కావాలండి. ఒక్క నిమిషం అండి. హలో, మేనేజర్ సత్యబాబు స్పీకింగ్. హూ ఇస్ ఆన్ ద లైన్? అయ్య బాబు, నువ్వు మేనేజర్ ఎప్పుడయ్యావురా? మన టాలెంట్ చూసి తట్టుకోలేక ప్రమోషన్ ఇచ్చారులే. మొత్తానికి శవాల ఫోటోలు తీసేవాడివి మేనేజర్ పోయావు అనమాట. ఇప్పుడు బిల్డింగ్లు తీస్తున్నావమ్మా. ఆ రెండింటికి తేడా ఏంటుందిలే, రెండు కథలు కదా. తగులుతే నువ్వు తీయలేవు. నువ్వెప్పుడు తగలడ్డావు ఇక్కడికే? ఇందాకే వచ్చాను రా. నీ అడ్రస్ కాగితం పోయింది, నెంబర్ గుర్తు చేసుకుని మరి ఫోన్ చేస్తున్నాడు. మన ఊర్లో ఇచ్చేసాలేంట్రా? ఏముందిరా, ఆ అట్ల కాంతం ఇడ్లీ లంకన కడుతూ లేచిపోయింది. మరి అలా ఆయన ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడు? ఊళ్ళో వాళ్ళందరికీ పార్టీ ఇచ్చాడు రా. ఎందుకు వచ్చావు నువ్వు? ఏం లేదురా, నీతో అర్జెంట్ గా అమౌంట్ విషయం మాట్లాడాలి. అచ్చి బాబోయ్, వీడు అమౌంట్ విషయం అంటున్నాడేంటి? అంటే అప్పు అడుగుతాడు. ఒక స్టేజ్ లో ఉన్నాం కదా, ప్రతి ఓడు ఊరి నుంచి వచ్చి అప్పు అడిగేస్తామే. ఈ రాంగ్ అడ్రస్ ఇచ్చి డైవర్ట్ చెయ్యాలి. ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? ఆ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉన్నా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉందిరా? కాదా, తలపాగా చుట్టుకున్నాడు, పంచ కట్టుకున్నాడు, మెల్లో నగలేసుకున్నాడు. రే, అది ఎన్టీఆర్ విగ్రహం కాదురా, కృష్ణదేవరాయలది. కృష్ణుడైనా శ్రీకృష్ణదేవరైనా మాకెంటోడే కదా, అక్కడే ఉన్నా. సరే, అక్కడ నేను తిన్నగా నడుచుకుంటూ వచ్చే. అయ్యి బాబు, ట్యాంక్ బండ్ లో పడిపోతున్నావరా? యా, తిన్నగా అంటే తిన్నగా రోడ్డు మీద నడుచుకుంటూ రారా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది, ఏలెత్తిల విగ్రహం చూపిస్తుంటది. ఆ ఏళ్ళు ఫాలో అయిపో. డైరెక్ట్ గా వచ్చేసి రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ గాంధీ గారి విగ్రహం కర్రట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటది. ఆ కర్ర దగ్గర నుంచి తిన్నగా చూసుకుంటా రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ తీసుకుని రౌండ్ తిరిగి ఎదురుకుంటూ వచ్చావు అనుకో, అక్కడ నేను నీకోసం ఏడ్ చేస్తా ఉంటాను. నీ విగ్రహం ఎప్పుడు పెట్టారా? నా విగ్రహం కాదురా, నేనే అక్కడ ఏడ్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఎన్టీఆర్, గాంధీ తర్వాత నువ్వు, అంతే కదా? వచ్చేస్తాను. ఆడు చెప్పినట్టు సులభంగా వెళ్ళిపోవచ్చు. వచ్చేస్తాడంట. ఎక్కడికి వస్తావు? ఇది దెబ్బతో డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతావు. ఎవరితోరా మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ అడ్రస్ తెలియక ఫోన్ చేశాడు. మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను. చెప్పిందే రాంగ్ అడ్రస్. దానికి అలాగా ఇలాగా 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 యాక్ట్ చేయాలా? ఫోన్ లో మాట్లాడప్పుడు ఎవరైనా అలాగే చేస్తారమ్మా. నేను అలా చేయనే. అయితే మమ్మల్ని చేయమంటావు? హలో, ఎవరు? బాస్, అది బిజినెస్ అసోసియేషన్, అదే బిజినెస్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అదే విషయం మీకు చేద్దాం అనుకుంటే మీరే ఫోన్ చేశారు అనమాట. ఓకే బాస్, ఓకే 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 బాస్, ఓకే. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా? ఫోన్ మాట్లాడాను. కాదు, పోనక వచ్చిన వాళ్ళ ఊగిపోయావు. ఇందాక నాకు కొంచెం గడ్డెట్టావు కదా, మిగిలింది నీకు ఎట్నా? ఏంటో నీ ఇష్టం మాట్లాడుతున్నావు? నీ కళ్ళకి నేను ఎదోలా కనపడుతున్నానా? ఆ మాట అంటే చెప్పు తీసుకొట్టు. ఇలాంటి విషయాలు నీ అతను నువ్వు తెలుసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు ఇండియా. ఆస్ట్రేలియా నుంచి నాకేం తీసుకొచ్చావు? నీకోసం సెపరేట్ గా ఏం తేలేదు, మన ఇద్దరికి కంబైన్డ్ గా తెచ్చాను. కంబైన్డ్ గానా? అంటే అప్పుడే మన ఇద్దరిని కలిపి ఆలోచించేస్తున్నావా? ఏం తెచ్చావు? లిప్స్టిక్, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్. ఎన్ని రోజులు పడుతుంది ప్రభు. హాయ్ వివేక్. హాయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ? బండి ట్రబుల్ ఇచ్చిందిరా. రే, అందుకని నీ బాడీకి ట్రబుల్ ఇస్తున్నావా? మెకానిక్ 100 పడేసి అతనే చేస్తాడు రా. ఏ బాబు సార్, హాఫ్ అన్ అవర్ లో వస్తావు, రెడీ చేసి పెట్టు. అలాగే సార్. నువ్వు రారా. రేయ్, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఫారెన్ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు. నా సంగతి సరే, నీ గురించి చెప్పు. నాదే ఉందిరా, సేమ్ ఓల్డ్ బయోడేటా, అద్దెల్లు, అదే పాత బైక్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నెలకు 10,000 శాలరీ. బై ద వే, నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటున్నాను రా. అంత సౌండ్ న్యూస్ ఇంత సైలెంట్ గా చెప్తున్నాయంట్రా? కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఎస్ సార్. ఒక కోక్, ఒక థమ్స్ అప్ పట్రా. ఓకే సార్. ఇంతకీ డౌరీ ఎంత తీసుకుంటున్నారా? నో డౌరీ. అంటే ఆదర్శ వివాహమా? లేదురా, లవ్ మ్యారేజ్. లవ్వా? వన్ సెక్ చూడరా.
నువ్వు కూడా చెడిపోయావు అనమాట. ప్రేమిస్తే చెడిపోయినట్ట? కాదా మరి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు? 3 years నుంచి. మై గాడ్, ప్రేమ కోసం 3 years వేస్ట్ చేసావా? అదే టైంని ఏ హార్డ్వేర్ కో సాఫ్ట్వేర్ కో యూజ్ చేస్తుంటే అమెరికాలో సెటిల్ అయ్యి ఏసీ కార్లో తిరుగుతూ లక్షలు సంపాదించేవాడివి. మనీకి మనసుకు లింక్ ఏంట్రా? లవ్ పెయిన్ గురించి తెలియక మాట్లాడుతున్నావు. ప్రేమ అన్నిటికంటే గొప్పదిరా. కాబట్టే షాజహాన్ తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించాడు. డబ్బు ఉంది కాబట్టి తాజ్మహల్ కట్టించాడురా. అదే డబ్బు లేకపోతే రేకుల షెడ్ కూడా కట్టించేవాడు కాదు. అయినా 3 ముళ్ళు కోసం 3 ఏళ్ళు ఆగావా? అమ్మాయి ఒప్పుకుందే 6 నెలల క్రితం. అంటే నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? 6 నెలల క్రితం. అందుకే నువ్వు డబ్బు సంపాదించగలవన్న నమ్మకం కలిగాక ఆమె మీ పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూసావా, ఇక్కడ కూడా డబ్బే నామినేషన్. లేదురా, ఆ అమ్మాయి వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది అనుకోవచ్చుగా. అయినా నువ్వు అనుకున్నట్టు నా వుడ్ బి అలాంటిది కాదురా. ఓకే, నువ్వేమనుకోకపోతే నీ వుడ్ బిని పర్సనల్గా మీట్ అవ్వచ్చా? షూర్. నువ్వు అమ్మాయిని చూస్తే నీ అభిప్రాయాలు మారిపోతాయి. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? చెప్పండి. సరిగ్గా 4 రోజుల నుంచి ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం. ఫస్ట్ లుక్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. లక్కీ ఫెలో. ఆయన మీకు ఐ లవ్ యూ చెప్పి ఏమిచ్చాడు? రోజా పువ్వు. ఇప్పుడు అది ఉందా? ఫూలిష్ గా మాట్లాడకండి. పువ్వు ఇప్పటిదాకా ఉంటుందా? కరెక్ట్. పువ్వు కాకుండా అతను మీకు గోల్డ్ రింగ్ ఇచ్చుంటే అవసరానికి ఉపయోగపడేది కదా. డబ్బు లేని ప్రేమ, వాడిపోయిన పువ్వు వేస్ట్. అవును, ఆయన ఏం చేస్తుంటారు? కార్పొరేషన్ ఆఫీస్ లో జూనియర్ అకౌంటెంట్. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అతని శాలరీ మాక్సిమం 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను. ఇన్స్టాల్మెంట్లో తప్ప ఇల్లు కట్టలేడు, బైక్ మీద తప్ప కారులో తిప్పలేడు. అడ్జస్ట్మెంట్ లైఫ్ అవసరం అండి. నేను 1 గంటలో ఖర్చు పెట్టే 10,000 రూపాయలతో మీరిద్దరూ టెంపరీగా సంతోషంగా ఉంటారు. పిల్లలు పుట్టాక పర్మనెంట్గా బాధపడతారు. ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్ నెలకో సినిమా, సంవత్సరానికి ఒకసారి కాంప్రమైజ్ లైఫ్. అదే నన్ను చేసుకుంటే? పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. పెళ్ళి అయితే ఫిక్స్ అయింది కానీ ఇంకా అవ్వలేదుగా. తెలివైన వాళ్ళు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి తీసుకోవాలి. ఇది నా విజిటింగ్ కార్డు. మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఇదే మన సైట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, 5 minutes. ఓకే సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? మీ ఇష్టం. నా ఇష్టమా? అంటే మీ ఇష్టాన్ని వదిలేశారనమాట. మ్, గుడ్. మరి మీ మాజీ లవర్ ఫీల్ అవుతాడేమో. ఫీలింగ్స్ కంటే పొజిషన్ ముఖ్యమని మీరు నన్ను కలిశాక తెలుసుకున్నాను. అది తెలివైన లక్షణం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి, పెళ్లి ఏ స్టార్ హోటల్లో చేసుకుందాం? నేను మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకుంటాను లేదే. పొజిషన్ మీకేనా? నాకు అవసరం లేదా? నేను కోటీశ్వర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్ కంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు కదా. మీలాగే నేను కూడా ఓవర్ని డెసిషన్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారా? మరి మీరు మీ లవర్కి చేసిందేంటి? ప్రేమ అంటే నాకు తక్కువ అభిప్రాయం లేదు, కానీ డబ్బు అంటే అంతకంటే గొప్ప అభిప్రాయం ఉంది. మీరు ప్రేమించిన ప్రభు ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వాడు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించాడు. రేపు నాకంటే గొప్పవాడెవడో వచ్చి మిమ్మల్ని ప్రేమించానంటే వాడిని వదిలిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే డబ్బు కంటే ప్రేమే గొప్పదని నమ్మేవాడు తట్టుకోలేడు. మీకు ప్రేమలో ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకోవాలని ఇలా చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. ఒక నిమిషం, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచండి. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చేసింది గొప్ప అనుకుంటున్నావా? ఫ్రెండ్ విషయం అలా చేయటం చాలా తప్పు. తప్పేంటి డాడీ? ప్రేమ చాలా గొప్పది, ప్రేమకు చావు లేదు, ప్రేమ ప్రపంచానైనా జయిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కహానీలు చెప్తారు. కానీ అదే ప్రేమను డబ్బుతో కూడా కొనొచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశాను. ఎవరో ఎందుకో ఓడిపోయినంత మాత్రాన ప్రేమ బలహీనమైంది కాదురా. డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. యువర్ రాంగ్ డాడీ. ప్రపంచాన్ని రూల్ చేసేది పిఎంలు, ప్రెసిడెంట్లు కాదు, కేవలం మనీ. బిల్ గేట్స్ ఇండియా వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సెక్యూరిటీ కంటే ఎక్కువ ఇస్తారు. ఎందుకు? అతనికి ఎక్కువ డబ్బు ఉంది కనుక. నాకు టైం ఏంటి డాడీ, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? నాన్నగారు చెక్ సంతకాల కోసం. ఈ చెక్ మీద సంతకాలు చేయండి సార్, సైట్ వాడికి ఇవ్వాలి. చూసావా మీ చిన్న బాసు, పని డబ్బు అంటూ ప్రేమ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నాడు. బాధపడకండి సార్, పెళ్ళి అనేది మనిషిలో మార్పు తీసుకొస్తుందంటారు. బాస్కి పెళ్లి చేసేయండి, ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు. మారిపోతాడో ఆ అమ్మాయినే మారుస్తాడో